Hey, hi, hello everybody. Welcome to our channel Monsters. Today we have a special guest. ఒక యాక్టర్గా పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తీసుకుంటూ ఒక యాక్టర్గా తన వికీపీడియా మొత్తాన్ని కూడా బిల్డ్ చేసుకుంటూ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ వెర్స్టైల్ రోల్స్ని ప్లే చేసుకుంటూ ప్రతి పెద్ద పెద్ద సినిమాల్లో ఆయనకి ఒక పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ప్లే చేస్తూ రీసెంట్గా హిట్ 3లో కూడా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్తో మనల్ని అందరూ కూడా ఎంటర్టైన్ చేయడం జరిగింది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ సూర్య గారు ఈరోజు మనతో ఉండడం జరిగింది. మరి బ్రోతో మాట్లాడి ఆయన యాక్టింగ్ జర్నీ గురించి అండ్ అలాగే హిట్ 3 సక్సెస్ గురించి ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడు. లెట్స్ గో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి ఎప్పుడు సక్సెస్ వెనకాల సూర్య వెళ్తారా లేకపోతే సక్సెస్ ఉన్న సినిమాలోనే సూర్య ఉంటారా? ఏంటి మ్యాజిక్ చెప్పండి. ఇది దాన్ని ఏమంటారు, ఇది ఎగ్జాగరేషన్ అని చెప్పారు. బట్ ఇప్పటి వరకు చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి రిజల్ట్ వస్తున్నాయి, ఆడియన్స్ కి తెలుస్తుంది. సో దానివల్ల ఐఎమ్ హ్యాపీ. హిట్ 3 బాగా రీచ్ అయింది. ఇట్స్ లైక్ మంచి లవ్ వస్తుంది, దొరుకుతుంది. థియేటర్స్ కూడా విజిట్ చేసాం. మొత్తం అలా ఫుల్గా థియేటర్స్ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. దట్స్ వాట్ కదా వీఆర్ క్రేవింగ్ ఫర్ యాక్టర్స్ గా. బట్ యాక్టర్స్ గా ఈ రోజుల్లో థియేటర్స్ ఫుల్ అవడం చాలా రేర్. బట్ మీరు టూర్ చేస్తున్నారు, ఏ బిగ్ కానీ డిఫరెంట్ ప్లేసెస్ కానీ ప్యాక్డ్ థియేటర్స్ వస్తున్నారు. యాక్టర్స్ గా వాళ్ళ ఎమోషన్స్ వస్తారు, వాటి ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉంటారు. ఆ థియేటర్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత వాట్ దే టోల్డ్ ఎలాంటివి చెప్తున్నారు? మేము ఇంకా ఏపీ అవి వెళ్ళలేదు, ఓన్లీ హైదరాబాద్ లోనే బ్రహ్మరంభ ఇవన్నీ వాటికి వెళ్ళాం. అంటే నాన్నగారు యూఎస్ వెళ్ళారు కాబట్టి ఇక్కడ టీం రిప్రజెంట్ చేస్తూ వెళ్తున్నాం. ఆయన రిప్రజెంట్ చేస్తూ శైలేష్ గారు మేము వెళ్తున్నాం. ఈవినింగ్ ఫస్ట్ ఎయిదర్ శైలేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, వాళ్ళకి సినిమా ఎక్స్పీరియన్స్ కిల్ చేయకండి. మేము ఎయిదర్ ఇంటర్వెల్లోనే వెళ్తాం, లాస్ట్లో 4th కేస్ అనే టైటిల్ కార్డ్ పడితే అప్పుడనే వెళ్తాం. అసలు పొరపాటు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కిల్ చేయకండి అని చెప్పి వెయిటింగ్. ఒకవేళ ముందుకు వెళ్ళిపోయినా కానీ వెనక వెయిట్ చేసి వాళ్ళ రియాక్షన్స్ చూసుకుంటే ఆ ఇంటర్వెల్ బ్లాక్లో కానీ ఇదర్ లాస్ట్ షాట్ అప్పుడు కానీ వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళకి చిన్న సడన్ రియలైజేషన్ కదా టీం వచ్చారని చెప్పి. దెన్ ఆ క్రౌడ్ షౌటింగ్స్ అవి ఉంటున్నాయి అండ్ మేము మాట్లాడేది మాకు సగం వినిపించదు. లైక్ బట్ ఆ ఓవరాల్ ఎనర్జీ ఉంటుంది కదా, అది దట్స్ గివింగ్ లైక్ ఒర్రే మనం దీనికోసం క్రేవ్ అవుతున్నాం. ఇట్స్ వాట్ దిస్ ఈజ్ వాట్ కరెక్ట్ సినిమా ఇచ్చి కరెక్ట్ పీపుల్తో వర్క్ చేస్తే యాక్టర్కి ఏ వర్క్ అని ఒకటే. మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చేసిన ఒకటే, చాలా రీచ్ అవ్వని సినిమాలో చేసిన ఎఫర్ట్స్ ఒకటే. బట్ వెన్ యూ బీ విత్ రైట్ పీపుల్, నాని గారు లాంటి వాళ్ళతో శైలేష్ గారు లాంటి వాళ్ళతో కొలాబరేటివ్లో వాళ్ళ కొలాబరేషన్స్లో వర్క్ చేసినప్పుడు మీ ఎఫర్ట్స్ అన్ని ఎఫర్ట్ లెస్గా ఆడియన్స్కి వెళ్ళిపోతున్నాయి. సో దట్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్ విత్ హిట్ 3. బ్యూటిఫుల్. ఇప్పటివరకు టిల్ దట్ చాలా మంది సినిమా చూశారు. అంటే సినిమాలోని మీ ఇద్దరి మధ్యన వర్క్ అయిన బ్రోమాన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది అండ్ ఆడియన్స్ హిలేరియస్గా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ బిఫోర్ షూట్ కానీ లేకపోతే ఈ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు కానీ వాట్ వాజ్ యువర్ థాట్? ఈ బ్రోమాన్స్ ఎలా వర్కౌట్ అవుతుంది? నాని గారి పక్కనే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే నాకు బేసిక్గా శైలేష్ గారు యూనివర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, వాట్ ఈస్ రవి ఎక్స్ప్లెయిన్ చేశారు, వాట్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ విల్ బీ ఇన్ ద యూనివర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. నాని గారి క్యారెక్టరేషన్ మనం హిట్ 2లోనే చూసాం ఇలా ఉండబోతుంది. బట్ అదే ఇన్పుట్ నాకు. బట్ ఆ క్యారెక్టర్ ట్రైట్స్ ఇలా మాట్లాడతారు, ఇంత అగ్రెసివ్గా ఉంటారు, ఇటువంటి వస్తాయని నాకు ఆన్సెట్ వరకు కూడా తెలియదు. నేను ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ రవి రోల్ ఎలా ఉంటుందంటే ఇట్స్ బ్రిడ్జ్ బిట్వీన్ ఆడియన్ అండ్ అర్జున్ సర్కార్. సో అర్జున్ సర్కార్ ఏమన్నా ఆడియన్ చెప్పాలన్నా హీ కన్వే టు రవి ఆడియన్ ఏమన్నా డౌట్లు ఉన్నాయన్న అన్న రవి విల్ బి అడ్రస్సింగ్ దెమ్. ఈ టైప్ ఆఫ్ ఆ టోన్లో ఉందని నా ఫీలింగ్. సో కొన్ని నాకు కూడా మంచిగా సర్ప్రైజ్గా అనిపించినాయి. అది ఓపెనింగ్ షాట్, బట్ అది సినిమాలో ఓపెనింగ్ షాట్, మేము ఓపెనింగ్ షూట్ కాదు, అప్పటికి మేము వేరే షూట్స్ చేసేసాము. సో అప్పటికి చిన్న ర్యాపో క్రియేట్ అయిపోయింది, చిన్న కంఫర్టబిలిటీ ఉంది. సో ఇట్ వాజ్ ప్లెజర్. నేను మోర్ దాన్ ఆ రియాక్షన్స్ కన్నా నాకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఉంటుంది కదా ఆయనతో, మోర్ ఆఫ్ ఆయన అబ్జర్వ్ చేయడం, నాకు ఏమైనా లెర్నింగ్ దొరుకుద్దా అటువంటి చూసుకోవడం ఎక్కువ అయిపోయింది. బ్యూటిఫుల్. బట్ యాక్టర్గా ఒక 2 జర్నీస్ ఉంటాయి బ్రో. చిన్న సినిమాలు చేసుకొని చిన్న ప్రొడక్షన్ కెరీర్ బిల్డ్ చేసుకుంటారు. బట్ సూర్య గారు అవన్నీ కూడా దాటుకొని ఇప్పుడు బిగ్ ప్రొడక్షన్ హౌసెస్లో బిగ్ స్టార్స్ పక్కన యాక్ట్ చేస్తున్నారు కదా. వాస్ దర్ ఎనీ నర్వస్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత ఈరోజు ఈ స్టార్తో చేయాలి? ఐ కుడ్ సే ఇట్స్ నాట్ నర్వస్. నేను హీరోగా చాలా సినిమాలు చేస్తున్నా కూడా ప్యారలల్గా, యూ నో దట్. ఇది కూడా ప్యారలల్గా చేస్తూ వస్తున్నా. ఇక్కడ నాకేమవుతుందంటే ఐ కుడ్ సే ఇట్స్ అన్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇప్పుడు నేను నాన్నగారితో చేసినప్పుడు నేను నా కెరీర్ని క్రాక్ చేసి ఇఫ్ ఐ ఏబుల్ టు సీ దట్ స్టేజ్, ఆయన స్టేజ్లో చూసినప్పుడు హౌ షుడ్ ఐ బీ, ఎలా ఉండగలను, ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఈ లెర్నింగ్స్ అన్ని దొరుకుతున్నాయి వాటిలో.
సో ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది, నాట్ Yeah. నర్వస్నెస్. ఆ ఎగ్జైట్మెంట్లోనే సమ్టైమ్స్ దట్ షోస్ యాజ్ అ నర్వస్నెస్. దట్స్ ఆల్ కాల్డ్ ఎగ్జైట్మెంట్. బ్యూటిఫుల్. బట్ యాక్టర్గా కొంతమంది మిస్టేక్స్ అంటారు. దేనికంటే నేను లీడ్ యాక్టర్గా చేస్తున్నాను, ఈ మధ్యన వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తున్నాయి, అవి చేస్తే మళ్ళీ నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసేస్తారేమో, నేను ఆ మిస్టేక్ చేయనని కొంతమంది యాక్టర్స్ అంటారు. మరి కొంతమంది అంటారు అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే రికగ్నిషన్ ఎక్కువ వస్తుంది, ఆడియన్స్లో ఈజీగా మనం వెళ్తూ ఉంటాం అంటారు. బట్ వాట్ వాజ్ యువర్ థాట్ ఈ రెండింటి మీద? నా థాట్ ఏంటంటే వాట్ ఎవర్ యూ టేక్, ఓకే, మీరు దానికి ట్రూత్ఫుల్గా ఉంటే, న్యాయం చేస్తే, ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఇట్స్ వాస్ట్, చాలా Yeah. పెద్దది ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా మందికి రైట్ యాక్టర్స్ కావాలి. Yeah. నువ్వేం చేశారో కాదు, ఎలా చేశారో చూస్తారని నా నమ్మకం. ఏం చేసినా కానీ నీకంటూ ఒక డెస్టినేటెడ్ ప్లేస్ ఉంటుంది. నీ ఫీచర్స్, బాడీ ఫేషియల్ ఫీచర్స్ కావచ్చు, నీ స్కిల్ సెట్ కావచ్చు, ఒక డెస్టినేటెడ్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ డెఫినెట్గా చేరుకుంటుంది. బట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్గా నీకు వచ్చిన ఆపర్చునిటీని చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుని పని చేసుకుంటే అంటే డెఫినెట్లీ మనకి ఏదైతే ప్లేస్ ఉంటుందో ఇండస్ట్రీలో ఆ ప్లేస్ ఉంటుంది. బ్యూటిఫుల్. బట్ హిట్ ఫ్రాంచైజ్ మొత్తం అంతా చూసుకుంటే ప్రతి లీడ్ యాక్టర్కి, వెదర్ ఇట్ విశ్వక్సేన్ గారికి కానీ మన అడివిశేష్ గారికి, ప్రతి ఒక్కరు పక్కన ఒకరు ఉంటారు. అంటే మన శ్రీనాథ్ మాగంటి లాగా. సో ఇప్పుడు నాని గారికి మీరు, సో మీ ఇద్దరి మధ్యన ర్యాపో సినిమా అంతా, సిరీస్ అంతా అలా వర్కౌట్ అవుతూ ఉంటుంది. బట్ శైలేష్ గారు వాట్ ఇన్పుట్స్, అంటే మీకు అండ్ మీరు సైడ్ ఉంటారు బిసైడ్, నాని గారికి బిసైడ్ మీరు అంతా ట్రావెల్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి ఒక ఐడియా చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ప్రిపరేషన్? కానీ నేను ప్రిపరేషన్ అంటే పెద్ద ఐ కుడ్ సే ఫస్ట్ 2 days నేను ఎన్సిసి ఆర్డి ఇవన్నీ చేసిన. నాకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉంది, హౌ ద పోలీస్ ఆఫీసర్స్ విల్ బి, వాళ్ళు ఎలా ఉండాలి, సోల్జర్స్ వీళ్ళంతా ఎలా ఉంటారో చిన్న పర్స్పెక్టివ్ ఉంది. జనరల్గా స్క్రిప్ట్ బేస్ మీద వెళ్ళిపోయారు. ఫస్ట్ డే నేను నా పర్స్పెక్టివ్లో చాలా టైట్ బాడీ లాంగ్వేజ్లో ఉండి చాలా స్టబర్న్గా ఉంటూ చేస్తాను. దెన్ శైలేష్ గారు కాల్డ్ మీ, సూర్య మన ఇది హిట్ ఫిక్షనేటెడ్ ఫ్రాంచైజ్, లైక్ హిట్ పోలీస్ ఆఫీసర్స్ రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్స్ కాదు. సో కొంతమంది గెడ్డలు ఉంటాయి, కొంతమంది రకరకాలుగా ఉంటారు. సో ఇట్స్ నాట్ ఎ ఫిక్స్డ్ కాదు, యూ కెన్ ప్లే ఇట్ ఫ్రీలీ. దెన్ ఆ ఇన్పుట్ తర్వాత నేను నెక్స్ట్ షాట్కి ఇంకా మరీ ఫ్రీ బాడీ లాంగ్వేజ్లో వెళ్ళిపోయా. టూ మచ్ ఫ్రీ బాడీ లాంగ్వేజ్, అది కొద్దిగా ఓవర్ బోర్డ్ అయింది. దెన్ ఈ సెట్ కొద్దిగా ఓకే. దెన్ రవి క్యారెక్టర్ టోన్ సెట్ అయింది, మీటర్ సెట్ అయింది. ఆ మీటర్ సెట్ అయింది మీరు చూసిన రవి. బ్యూటిఫుల్. బట్ హిట్ 3 ఆన్ బోర్డ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలో మీరు చెప్పచ్చు మాకు. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ ఐ ఫీల్ బ్రో వల్ల వచ్చింది అనుకుంటున్నాను. అంటే నాకు ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ చంటి గారు అని చెప్పి చీఫ్ అసోసియేట్ కాల్ చేసి, హిట్ ఫ్రాంచైజ్ నుంచి వాల్ పోస్టర్ సినిమా నుంచి ఫోన్ చేస్తున్నామండి, మిమ్మల్ని అనుకుంటున్నారు, ఒకసారి కెన్ యూ కమ్ టు ద ఆఫీస్ అంటే, వస్తాను సార్. వెళ్ళిన తర్వాత ఇది చాలా చోట్ల చెప్పాను. శైలేష్ గారు వాజ్ రీడింగ్ సమ్ బుక్, చదువుతున్నారు. రాగానే హాయ్ బ్రో అని పరిచయం చేసుకుని మాట్లాడారు. ఏం చేస్తున్నావు బ్రో అన్నారు. ఇలా 2 సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్, దే ఆర్ అబౌట్ టు కొద్దిగా షూట్ బ్యాలెన్స్ ఉంది, కొద్దిగా ఒకటి పోస్ట్ ప్రొడక్షన్లో ఉందండి. మరి ఓకేనా, ఇలా క్యారెక్టర్స్ ఓకేనా అన్న. అయ్యో ఓకే సార్, నాకు చేయడం చాలా ఇంట్రెస్ట్ అని చెప్తే, దెన్ హీ ఎక్స్ప్లెయిన్ ద స్టోరీ లైన్, అంటే వాట్ వీ కాల్ యూనివర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎటువంటి క్రైమ్స్ జరుగుతాయి ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆడిషన్ ఏమైనా అడుగుతారేమో, మెంటల్గా ప్రిపేర్ అవుతున్నా. దెన్ నీవు హిందీలో ఆడిషన్ ఇచ్చిన ఏమన్నా ఉంటాయి కదా బ్రో నీ ఫోన్లో, అవి ఏమైనా ఉన్నాయా చూపించాను. అంటే అదే ఆయన డేటా తెలిసినట్టు. ఫార్చునేట్లీ నా దగ్గర ఒక వీడియో ఉంది, 3 minutes లెంత్ వీడియో, హిందీ వీడియో ఉంది, అది చూపించాను. ఓకే బై డన్, నేను ఒకసారి నాని గారికి కూడా మీ ప్రొఫైల్ షేర్ చేస్తాను, చంటి గారు వీళ్ళు ఫాలోఅప్ చేస్తారు నేను అని చెప్పారు. దెన్ కొన్ని రోజులకి అభిలాష్ అని మన లైన్ ప్రొడ్యూసర్ ఆయన కాల్ చేశారు, ఆన్ బోర్డ్. బ్యూటిఫుల్ బ్రో. బట్ లీడ్ యాక్టర్గా ఒక సినిమా మీరు చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీ మీద ఉంటాయి, మనం షోల్డర్ చేయాలి సినిమా, ఎందుకంటే మీరే హీరో కాబట్టి మొత్తం. బట్ ఇందులోకి వచ్చినప్పటికీ కొంచెం ఫ్రీ ఆఫ్ హ్యాండ్ ఉంటుంది, అంత రెస్పాన్సిబిలిటీ మీ క్యారెక్టర్ వరకు మీరు తీసుకుంటే బెస్ట్. బట్ యాక్టర్గా విచ్ ఈస్ మోర్ కంఫర్టబుల్ అండ్ విచ్ ఈస్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ? అంటే యాక్టింగ్ చేయడానికి ఏదైనా ఒకటే, అంటే నువ్వు సపోర్టింగ్ రోల్ చేసినా హీరోగా చేసినా కానీ ప్రాసెస్ ఒకటే. బట్ ఇట్స్ దేర్. ఇప్పుడు ఈ నాని గారు లాంటి వాళ్ళు, శైలేష్ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి టెక్నీషియన్స్ కానీ ఇటువంటి స్టార్స్ చేసినప్పుడు అంటే వాళ్ళది ఒక షాడో ఉంటుంది, వాళ్ళ షాడో మన మీద ఉంటుంది. అంటే నాని గారితో చూసినప్పుడు సూర్య కూడా తెలియని ఒక వాల్యుయేషన్ వస్తుంది. సో దట్స్ ఎ వెరీ బ్లెస్సింగ్ థింగ్, అంటే మోర్ ఆఫ్ ఆడియన్స్ ఇంకా దగ్గరికి చేస్తుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ నౌ. బట్ హిట్ ఫ్రాంచైజ్ అన్నింటిలో హిట్ కొంచెం మరీ రియలిస్టిక్ గా తీశారు అన్నంత ఫీడ్బ్యాక్ వస్తుంది. యాక్టర్స్ గా మీ వర్క్ ఏమైనా వచ్చిందా?
అంటే కన్వర్జేషన్ కానీ లేకపోతే సార్ రియల్ వరల్డ్ లో మనం ఎలా మాట్లాడుకుంటాం అలా సినిమాల్ని బట్టి ఏ మాత్రం తీసుకోకుండా అంటే నాకు మోస్ట్లీ ఫీడ్బ్యాక్ అంతా వస్తుందంటే మేము చూస్తున్నాం టికెట్స్ అలా బుక్ అవుతున్నాయి, థియేటర్స్కి వెళ్ళినప్పుడు చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు, ఇవన్నీ చూస్తున్నాం. అండ్ ఇవి మీరు చెప్పిన సోకాల్ లాంగ్వేజ్ కావచ్చు, ఇవన్నీ క్యారెక్టర్ అర్జున్ సర్కార్ యాట్రిబ్యూట్స్. మీకు అవి లేకపోతే యూ కుడ్ నాట్ ఆ అడ్రినల్ రష్ ఫీల్ అయ్యి ఉంటారు కాదు. చివరికి వచ్చేటప్పటికి ఆ ఫీలింగ్స్ ఉన్నాయి కదా, మీరు వాటికి రెసిప్రోకేట్ అవుతున్నాం కదా, అది అయ్యేవారు కాదేమో నా ఫీలింగ్. దట్ షుడ్ బి దేర్. ఎస్. బట్ ఆన్ సెట్స్ లో యాడ్ ఆన్స్ ఏమైనా ఉంటాయా బ్రో? ఇప్పుడు ఎలాంటి బడ్జెట్ ఫిల్మ్స్ లోని యాడ్ ఆన్స్ ఏమైనా ఉండొచ్చా? సమ్ టైమ్స్ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు మేబీ అది నా ఎంట్రీ షాట్ ఒకటి ఉంటుంది కదా, చలిగా ఉంది క్లబ్, అది అప్పటికప్పుడు అనుకున్నది అనుకుంటాను. అంటే నాని గారు శైలజ్ గారు డిస్కస్ చేసి అప్పుడు అనుకున్నారు అనుకుంటాను. బట్ ఎలా క్రాక్ అయింది? చిన్న నేను చూసిన చిన్న చిన్న వీడియోలు కట్టే వస్తున్నాయి చాలా చోట్ల. ఫ్లేమ్ థ్రోవర్ సినిమా రిలీజ్ అయ్యి మొత్తం రిలీజ్ అయిపోయింది తర్వాత నెట్ఫ్లిక్స్ రిలీజ్ అవుతుంది, అప్పుడు కట్స్ పడతాయి మీకు. ఇప్పటికే ఐ కుడ్ సీ దట్ ఆ ఫ్లేమ్ థ్రోవర్ ని తీయమని చెప్పు, అది ఆల్రెడీ బాగా పాపులర్ అయిపోతుంది. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత మీది ఆయన ప్రతిదీ కట్ అవుతుంది నాకు. గ్రేట్ గ్రేట్. బట్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ విత్ నాని గారు అది చెప్పగా ఫస్ట్ డే మీకు నేను ఫస్ట్ డే అయితే నాకు ఫ్యాన్ బాయ్ మూమెంటే. చిన్న స్లో మోషన్లో నేను రియాక్షన్కి ఇచ్చాకన్నా నేను మెస్మరైజ్ ఆయన చూడడం, ఆయన ఎలా చూస్తున్నారు, ఆయన ఐబాల్ ఎలా మూవ్ అవుతుంది, ఆయన ఇది ఎగ్జాగరేషన్ అవుతుంది, నేను ఆయన బ్రీత్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేశాను. అంటే ఏ స్కేల్లో తీసుకుంటున్నారు ఇవన్నీ అంటే అంత డీప్గా ఎగ్జాగరేట్ ఎగ్జైట్ అయిపోయాయి అనమాట. ఫస్ట్ డే నేను మోర్ దెన్ యాక్టర్ కన్నా ఒక ఫ్యాన్ బాయ్గా ఒక ఆడియన్గా ఆయన దగ్గరుండి మరీ దగ్గరగా ఉండి చూసుకున్నాను అనమాట. సెకండ్ డే నుంచి ఐ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్స్. ఈ మధ్యన ఫ్యాన్ బాయ్ సంభావన్స్ ఎక్కువ అయిపోతున్నాయి సూర్య గారి కదండి, బ్యాక్ టు బ్యాక్ అలాంటి సినిమాలు చేయడం వల్ల. ఫార్చునేట్లీ ఐఎమ్ లక్కీ బికాజ్ ఆ స్పేస్కి వెళ్ళాలనుకున్న ఒక దీనిలో ఉన్నాను. ఆ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఆ స్పేస్లో వాళ్ళకంటూ పెద్ద ఫ్యాన్ బేస్ ఉండి వాళ్ళు చాలామందిని ఇన్స్పైర్ చేసి చాలామందికి ఎంటర్టైన్మెంట్ షేర్ చేసిన వాళ్ళు హౌ దే ఆర్ లివింగ్, హౌ దే ఆర్ అని తెలుసుకుంటే నాకు ఇంకా ఈజీ అవుతుంది కదా మనకి. అవి నేర్చుకునే స్కోప్ దొరుకుతుంది. అది ఐ ఫీల్ అది చూడగలుగుతున్నా వాటిలో ఈ ఆపర్చునిటీస్. బట్ డెఫినెట్లీ ఇప్పుడు బిగ్ రేంజ్ హీరో సినిమాస్లోని మనకి ఆయనతో కొంచెం క్యారెక్టర్ ఉంది, ర్యాపో బిల్డ్ అవుతుందంటే ఫ్రీడమ్ అనేది ఆయన నుంచి మనకు రావాలని చాలా మంది యాక్టర్లు అంటారు బ్రో. ఆ స్టార్ హీరో మనకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఆ స్పేస్ ఇస్తే మనం ఈజీగా అందులో జాయిన్ అవ్వచ్చు, మనకు అప్పుడు మంచి క్యారెక్టర్ బాగా అవుతుంది అంటారు. బట్ మీకు నాని గారు అది ఎలా ప్రొవైడ్ చేశారు? జనరల్గా ఇస్తారు, చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఎందుకంటే చాలా అబౌట్ మీరు అంటిల్ అండ్ ఆ షార్ట్ గ్యాప్లో ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తప్ప డోర్లు క్లోజ్ చేయరు. అంటిల్ అండ్ దెన్ యూర్ రియల్లీ ప్రిపేరింగ్ ఫర్ ద క్యారెక్టర్, రియల్లీ వర్కింగ్ ఫర్ ద క్యారెక్టర్ అన్నప్పుడు ఎవ్రీబడి ఓపెన్స్ ద డోర్స్. అది నాని గారు లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఓపెన్ చేస్తారు, ఇంకెక్కువ డిస్కస్ చేస్తారు, ఇలా చేద్దాం అలాగే. ఈవెన్ నేను కొన్ని అబ్జర్వ్ చేసి ఆయన ఒక్క పర్ఫార్మెన్సే చూడరు. ఏదైనా పక్కోడు తేడా కొడుతుందన్నా కానీ ఇమీడియట్గా హీల్ గివ్ ఇంపుట్స్. ఇలా మేబీ దీనివల్ల ఇలా అవుతున్నాము, ఇలా చేయొచ్చు, ఇలా వర్కౌట్ అవుద్దాము చూసుకోండి. ఐ సా ఫ్యూ ఎలిమెంట్ సిచ్యువేషన్స్ చూసి అలా. బట్ మీ జర్నీ నాకు అంతా తెలుసు కాబట్టి యు ఆర్ టూ ఎంతూజియాస్ట్. ప్రతిదీ ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా చేస్తారు అలా చేస్తారు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు కదా. ఆన్ సెట్స్లో కానీ ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం డిస్కస్ చేసేవారు, ఎవరితో ఎక్కువ డిస్కస్ చేసుకునేవారు, ఏం జరిగేది కన్వర్జేషన్స్? నీ ఆన్సెట్లో హిస్టరీ వరకు ఆన్సెట్లో మాకు వర్క్ ఎక్కువ ఉండేది. మేము చేసిన మోస్ట్ ఆఫ్ ది టైం కాశ్మీర్లో చేసాం, సమ్ ఇంటీరియర్ సీక్వెన్స్ హైదరాబాద్లో, తర్వాత జైపూర్లో చేస్తాం. ఈ వర్క్ హడావుడే ఎక్కువ ఉండేది, ఎందుకంటే తక్కువ డేస్లో చాలా స్పీడ్గా చేసిన సినిమా ఇది. ఈ హడావుడే ఎక్కువ ఉండేది. అండ్ నాకు ఈ ఎగ్జైట్మెంట్ నిలబడడానికి కారణం కూడా నేను దీని లైఫ్ టైం కెమెరా ముందే ఉండాలి, లైఫ్ టైం దీంట్లోనే ఉండాలి. మీకు ఇంకెక్కడ చెప్పలే కానీ ఐ ఫీల్ నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా లైఫ్ టైం దీంట్లో స్టార్డమ్ తీసుకున్నాను. మమ్ముట్టి గారు అండ్ షారూఖ్ ఖాన్ గారు, చిరంజీవి గారు, ఇంకా తెలుగు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళు ఏం ఊహించుకునేవాడిని. వెరాజ్ హిట్3లో నాకు ఒక అదృష్టం ఏంటంటే నాని గారు తో నేను ఒకసారి మాట్లాడడం జరిగినప్పుడు నాకు చాలా ఎలిమెంట్స్ ఓపెన్ అయినాయి. వెరాజ్ ఆయన హర్షచంతని హిట్ చూశారు, ఆయన ఏడీగా స్టార్ట్ చేయరు, ఆయన ఇంట్రోవర్ట్, నేను ఏడీగా స్టార్ట్ అయ్యాను, నేను ఇంట్రోవర్ట్. ఈ కాన్వర్సేషన్స్లో ఆ కాన్వర్సేషన్ మొత్తం లెంత్ అవుతుందని చెప్పట్లేదు, తెలియకుండా ఆయన నేను వెళ్ళాలనుకున్న దారిలో చాలా స్పీడ్గా చాలా ప్రామినెంట్గా వెళ్ళిపోయారు. నేను అదే దారిలో నెమ్మదిగా
చిన్న చిన్న వేరే స్టెప్స్ వేసుకుని చిన్న అదర్ వేరే ఆపర్చునిటీస్తో వెళ్తున్నాం అనమాట. సో నాకు లైవ్ ఎగ్జాంపుల్ ఈయన ఉన్నారు. సో అంతమందిని ఫాలో అవ్వక్కర్లేదు, ఈయన ఒక్కరిని ఫాలో అయితే చాలు. సో ఈయన ఒక్కరినే ఫాలో అయితే చాలు అన్న ఒక చిన్న పర్స్పెక్టివ్ క్రియేట్ అయింది. ఇఫ్ యూ సీ మై సర్చ్ బటన్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఆయన వీడియోస్ ఉంటాయి. అంత అడిక్ట్ అయిపోయాను. అంటే లైక్ అంత ఫాలో అవుతున్నాను. ఏమైనా నేర్చుకోవచ్చు, ఇంకేమైనా దగ్గరకు చూసినప్పుడు జనరల్గా అంటారు కదా, డోంట్ మీట్ యువర్ స్టార్స్, యువర్ ఫేవరెట్ దగ్గరికి వెళ్ళొద్దు. బట్ ఈ నాన్నగారి దగ్గరికి ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా రెస్పెక్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది ఆ స్టేట్మెంట్ రాంగ్ అనిపిస్తుంది నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు. గ్రేట్ బ్రో. బట్ వన్ ఇన్పుట్ ఆయన నుంచి డైరెక్ట్గా మీకు ఇచ్చింది కానీ ఒక సజెషన్ లేదా కెరీర్ గురించి కానీ యాక్టింగ్ జర్నీ గురించి కానీ? నేను ఇది ఉంది, ఇది బేసిక్ ఏంటంటే సెకండ్ డే ఒక షార్ట్ ఉంటుంది, నేను ప్రొఫైల్ షార్ట్ ఉంటుంది, ఇలా చూసి డైలాగ్ చెప్తా కదా. దాని తర్వాత ఒకసారి ఏంటి నా ఎగ్జైట్మెంట్, ఫస్ట్ డే ఆఫ్ షూట్లో ఎగ్జైట్మెంట్లో ఐఎమ్ మిస్సింగ్ ద డైలాగ్. చిన్న ఎగ్జైట్మెంట్లో డైలాగ్ మిస్ అవుతున్నా. వస్తున్నా సెకండ్ టేక్కి మళ్ళీ మిస్ అయ్యా. సారీ సరే పర్లేదు సూర్య అని చెప్పి ఫస్ట్ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం డైలాగ్ కాదు, మనం ఏం చేస్తాం ఎగ్జైట్మెంట్లో మొత్తం గుర్తుపెట్టుకొని ట్రై చేస్తాం కదా. జస్ట్ రిమెంబర్ ద ఫస్ట్ వర్డ్ అని ఒక ఇన్పుట్ ఇచ్చారు. అది జస్ట్ అలా ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోయింది. గ్రేట్. రిమెంబర్ ద ఫస్ట్ వర్డ్ అన్నారు, అంత అయిపోయింది. దట్ వాజ్ ద గ్రేటెస్ట్ ఇన్పుట్ ఐ గాట్. బట్ త్రూఅవుట్ ద హిస్టరీ జర్నీ యాక్టింగ్గా సూర్య క్యారెక్టర్ కానీ ఈరోజు రవి అనే క్యారెక్టర్ కానీ మంచి అప్లాజ్ వస్తుంది. బట్ వాట్ యూ పర్సనలీ గెట్ ఇట్ ఫ్రమ్ ద హిట్ 3 జర్నీ ఆర్ ఫ్యామిలీ అంటే? ఏ చెప్తున్నా కదండి, నాకు హిట్ 3 హిట్ అవ్వకముందే నా లైఫ్లో అది హిట్. అంటే ఐ గాట్ సో మచ్ ఆఫ్ లెర్నింగ్. నాన్నగారి దగ్గర నుంచి మీకు ఇప్పుడు చెప్పినట్టు నేను అంతమందిని ఫాలో అవ్వకుండా ఈయన ఒక్కరిని ఫాలో అయితే చాలు, నేను అనుకున్న లెర్నింగ్ నాకు దొరికేస్తుంది అన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు మీరు లీడ్ యాక్టర్గా కొన్ని సినిమా చేస్తారు, ఇలాంటి ఇన్పుట్స్ అన్ని అక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు అదే ఇంతకుముందు ఏంటంటే నేను లైన్ వచ్చి కంఫర్టబుల్గా నేను పర్ఫామ్ చేయగలుగుతున్నానా, ఈ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్, ఇవి ఆల్మోస్ట్ ఆ వైబ్లో చేస్తున్నాను, ఇవి చూసుకునేవాడిని. ఇప్పుడు ఐ కుడ్ ఏబుల్ టు నేను ప్రాసెస్ చేయగలను. అంటే లైక్ ఇప్పుడు నాన్నగారు ఆలోచించినట్టు ఒక షార్ట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ థింక్ 360 డిగ్రీ యాంగిల్ ఆలోచించాలి యాజ్ ఆడియన్స్. ఇక్కడ షార్ట్ ఆయన చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తుంటే, ఇక్కడ షార్ట్ చేస్తున్నప్పుడు థియేటర్లో ఆయనకు వచ్చి ఆ షార్ట్ చూస్తుంటే ఆ షార్ట్కి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అంత ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తుంటారు. సో ఆ ఎలిమెంట్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ కెమెరా ఫేస్ చేసిన డెఫినెట్లీ ఏ షార్ట్ చేసినా కానీ ఆడియన్లోకి వచ్చిన ఆ షార్ట్ చూస్తే ఎలా ఉంది ఊహించుకుని చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ వాస్ ద గ్రేటెస్ట్ లెర్నింగ్ ఐ కెన్ టేక్ టు మై కెరీర్. సూపర్. బట్ యంగ్స్టర్స్గా హీరోస్ చాలామంది ఉన్నారు, బట్ దట్ స్పెషల్ థింగ్ మీరు స్క్రీన్ మీదకి తీసుకురావాల్సి, లేకపోతే ఒక ప్రామిస్ ఆడియన్స్కి సూర్య సినిమాలు అంటే ఎలా ఉంటాయి అనేది ఏమన్నా ఒక ప్రీ ప్లానింగ్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే నేను ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నా సినిమాస్ కానీ స్టోరీస్ కానీ వే ఆఫ్ థాట్స్ కానీ ఒక హీరోగా నేను ఏం చేస్తాను అని? నేను బేసిక్గా నేను నమ్మేది ఏంటంటే యాజ్ అన్ యాక్టర్కి 2 రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒకటి ఎంటర్టైన్ చేయడం, 2 ఇన్స్పైర్ చేయడం. సో ఎంటర్టైన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ త్రూ ద ఫిలిమ్స్, ఇన్స్పిరేషన్ టు ద జర్నీ త్రూ వాజ్ ద ఫిలిమ్స్. సో ఇప్పుడు నేను ఆడియన్కి ఇలా చేయండి అలా చేయండి అంటే ఇంకా అంత పెద్ద స్టేజ్లో లేదని అనుకుంటున్నాను. సో ట్రూత్ఫుల్గా ఉంటే డెఫినెట్లీ పనులన్నీ జరుగుతాయని నమ్మకం. సో మీరు ట్రూత్ఫుల్గా ఉండండి, ఎవరికి ఉన్నా లేకపోయినా మీరు ట్రూత్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్నది అచీవ్ చేయగలరు అనిపిస్తుంది. బట్ సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్లో మీదంటూ ఒక వెర్సటాలిటీ చూపించారు కదా అందులో? నాదంటూ వర్స్టాలిటీ అంటే బేసిక్గా నా స్కేల్ ఆఫ్ యాక్టర్స్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఎనీ ఫినాన్షియల్ అండ్ నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉండాలి. నాకు నో చెప్పాలంటే ఇట్స్ లైక్ చాలా గట్స్ కావాలి, చాలా అది 2-3 days స్ట్రెస్ ఉంటుంది నో చెప్పేస్తే. అది చెప్పడమే చాలా పెద్ద స్ట్రెస్, చెప్పిన తర్వాత కూడా అర్రే ఎందుకు చెప్పేసామనే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం నేననే కదా ఎవ్రీ యాక్టర్కి వచ్చిన ఆపర్చునిటీ తీసుకోవాలని ఉంటుంది. నో చెప్పాలని 100% ఎవరు అనుకోరు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఎక్స్పీరియన్సెస్. కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది, కొన్ని ముందే తెలుస్తుంటాయి. ఇది మనం ఇంతకుముందు మనం ఎక్స్పీరియన్స్ చేసాం, ఇది డెఫినెట్లీ దీని నెక్స్ట్ స్టెప్ ఇలాగ ఉండబోద్ది, సో ఇది మనం వద్దు అని ఫీలింగ్స్ ఉంటాయి. బట్ హిట్ 3 లాస్ట్ 20 minutes అందరు కేమియోస్ ఉన్నాయి, ఒక్క రవి క్యారెక్టర్ తప్ప. హిట్ 4 కానీ 5 కానీ ఏమైనా దాస్తారనుకోవచ్చు. ఏమో శైలేష్ గారిని అడగాలి. ఐ ఫీల్ సో ఓవర్వెల్మ్డ్. అంట ఇది చాలా మంది చూసిన వాళ్ళు కానీ చాలా మంది అదే అడుగుతున్నారు, లాస్ట్లో నువ్వు వస్తావు అనుకున్నావు, నువ్వు అలా సర్కార్కి లాఠీ వేసావు,
బుల్లెట్ ఫైర్ చేస్తావు, లేకపోతే ఒక కిచ్చో ఏదో ఒకటి చేస్తావు, లేకపోతే నీ పార్కో స్కిల్స్ వాడతావు అనుకున్నావు. ఇలా డిఫరెంట్ చాలా మంది అంటే మనం అంటే వెల్ విషర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ చూసిన వాళ్ళు చాలా మంది కూడా నాకు ఇన్స్టాలో వాటిలో వీటిలో కూడా తెలియని వాళ్ళు కూడా చాలా మంది మెసేజ్ చేస్తారు, అక్కడ వస్తారు అనుకున్నాం బ్రో. ఓకే, ఫీల్స్ గుడ్. సో చాలా బాగా అనిపిస్తుంది అటువంటి ఉన్నప్పుడు. బట్ శైలేష్ గారు త్రూ అవుట్ ద జర్నీ, కంప్లీట్ జర్నీ అయిపోయిన తర్వాత రవి క్యారెక్టర్కి ఇచ్చిన ఎనీ కాంప్లిమెంట్, బట్ యాక్టర్గా సూర్యకి ఇచ్చిన కాంప్లిమెంట్ ఏమన్నా? నేను కోర్టు ప్రీమియర్కి వెళ్ళాను. ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు నాన్నగారు అలా అక్క పిలిచారు, దీప్తి గారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంటర్వెల్ టైంకి ముందే కనిపించారు. కానీ హాయ్ సార్ అంటే భలే వచ్చింది చూడ, చాలా కూల్గా వెళ్ళిపోయింది రవి క్యారెక్టర్ అని. దట్ వాజ్ అమ్మయ్య, మీ విజన్ దొరికింది, నచ్చిందంటే చాలు సార్ అన్న. దట్స్ వాట్ ద ఫస్ట్ వర్డ్ ఐ హర్డ్ ఫ్రమ్ హిమ్. బ్యాక్ స్టెప్ కానీ అనుకున్న కెరీర్లో అనుకున్న చాయిస్ రానప్పుడు అప్పుడు కూడా ఎలాగే ఉంటారా సూర్య గారు? అప్పుడు మీకు తెలుసు, నేను బేసిక్గా నేను ఫెయిల్యూర్స్ చాలా హ్యాండిల్ చేస్తాను. సో సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి నేర్చుకోవాలి. సో దట్స్ అటువంటి ఇబ్బంది ఏం లేదు. బట్ వాజ్ దర్ ఎనీ డ్రీమ్ లిస్ట్ బ్రో మీకు ఇలాగే పెద్ద సినిమాల్లోని ఇలా స్క్రీన్ స్పేస్ చేసుకొని ఎక్స్పీరియన్స్? చెప్పా కదా, నా డ్రీమ్ ఇస్ టు బి లైఫ్ లాంగ్ ఈ ఫీల్డ్లో యాజ్ అన్ యాక్టర్ ఉండాలి. టిల్ లాస్ట్ బ్రెత్ వరకు యాక్టర్గానే కెమెరా ముందు ఉండాలి. దానికి ఏమేమి తోడ్పడితే అవన్నీ చేసుకుంటూ వెళ్తాను. అది హీరోగా అవ్వచ్చు, హీరోగా పేరు వచ్చి బాగా రీచ్ అయితే నేను షోల్డర్ చేయగలిగితే సినిమాని ఆ షోల్డర్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇంకా అది కెరీర్ టైమే డిసైడ్ చేయాలి ఎలా వెళ్తుంది ఏంటనేది. బట్ యాక్టర్గా ఇన్స్పిరేషన్స్ చాలా మంది ఉంది. హీరోగా ఎవరైనా ఉన్నారు? హీరోగా ఈ కెరీర్ బిల్డ్ చేసుకునే విధానంలోని, ఈ ఫిల్మోగ్రఫీ బిల్డ్ చేసుకునే విధానం ఎవరైనా ఉన్నారు హీరోగా పర్టికులర్? బేసిక్గా నేను ఎంటర్ అయ్యేటప్పుడు నా ఫీచర్స్ మ్యాచ్ మాడీ గారు, మాధవన్ గారు, వీళ్ళ మైండ్లో పెట్టుకుని ఎంటర్ అయ్యాను. మేబీ నేను మాధవన్ గారు, మాధవన్ గారు, ఉదయకరణ్ గారు ఇలాంటి వీళ్ళు చేసిన కైండ్ ఆఫ్ ఫిల్మోగ్రఫీ చేస్తే నేను మేబీ ఆడియన్స్కి బాగా రీచ్ అవుతానేమో అని నా ఫీలింగ్. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద ఆపర్చునిటీస్ వి గెట్. నేను వాటికి సెట్ అయితే వాటికి అవి వెళ్తాయని నా ఫీలింగ్ అనమాట. బట్ నేను పోర్ట్రే చేయగలను అన్ని. బట్ మీ పర్సనల్ చాయిస్ ఏముందా బ్రో? ఈ స్క్రిప్ట్స్ నాకు బాగా చేయగలను. ఉదయకరణ్ గారు అంటే లవ్ స్టోరీస్ ఎప్పుడు గుర్తొస్తాయి మనకి. సో అలాగా మీకంటూ పర్టికులర్ పర్సనల్గా ఇవి చేయాలని ఉంది నాకు ఎక్కువగా. అలా ఉంటుంది కానీ మోస్ట్లీ అలా పర్టికులర్గా పర్సనల్గా అంటే నేను ఆలోచిస్తే నాకు గుర్తొస్తుంది యాక్షన్ కామెడీస్ నాకు బాగా ఇష్టం. యాక్షన్ కామెడీ ఉండాలి, యాక్షన్ ఉండాలి, ఆర్గానిక్గా ఉండాలి. అలా ఉండగలిగితే బాగుంటుంది. బట్ అలా అవి చెయ్యాలంటే నేను బాగా అలవాటు అయిపోయి ఉండాలి ఆడియన్స్. వీడు వచ్చేసాడు ఎగిరాడు ఎదుగుగాడు అంటే ఇట్ వోంట్ ఆర్గానిక్గా ఉండదు. ఎంపథైజ్ అవ్వాలి, ఎంపథైజ్ అయ్యగలిగే స్క్రిప్ట్స్ చేయాలని నా ఫీలింగ్. బట్ ఆల్రెడీ యూఆర్ ఇన్ ద జర్నీ, రికగ్నైజ్ చేసుకుంటున్నారు జనాలు, మంచి సినిమాలు చేస్తే మెల్లగా కొంచెం టైం పడినా మంచి సినిమాలు వస్తాయి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లీడ్ యాక్టర్గా ఎలాంటివి రాబోతుంది? ఇప్పుడు 3 రోజెస్ సెకండ్ సీజన్ చేశాను. సో వన్ ఆఫ్ ద లీడ్ కింద అది ఆహాలో రిలీజ్ ఉంది. అండ్ నెక్స్ట్ చైనా పీస్ అని ఇంకోటి హీరోగా చేశాం. నిహాల్ గారితో ఇద్దరు లీడ్స్ ఉంటాం. అది మోస్ట్లీ అది కూడా 1 or 2 monthsలో దట్ విల్ కమ్ అవుట్. ఫస్ట్ లుక్స్ అవి రివీల్ చేశారు. అది కాకుండా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కదా రెండు కూడా. మంచి 3 రోజెస్లో మంచి బజ్ ఉంది. చైనా పీస్కి మంచి ఆ ఫస్ట్ లుక్ అది మంచి వాల్యూ వచ్చింది. అండ్ అది కాకుండా ఇది ఇంకా టైటిల్ అది ఏం అనౌన్స్ చేయాలి, ప్రొడక్షన్ కూడా అనౌన్స్ చేయాలి. మాస్టర్ భరత్ నేను అన్నదమ్ములుగా ఇద్దరు హీరోలది. అదొకటి యూకేలో 30 days షూట్ చేసాం. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ఇండియాలో షూట్ చేయాలి, అదొకటి ఉంది. ఇంకా ముందు 2 చేసిన సినిమాలు సైన్స్ ఫిక్షన్ ఒకటి ఉంది, జమానా సినిమా 2. అవి దే హ్యావ్ టు కమ్, బయటికి రావాలి. అవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ప్రొడక్షన్స్ డిసైడ్ అవ్వాలి. ఇంట్రెస్టింగ్ అయితే ఈ 3 ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. లైనప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హోప్ఫుల్లీ అది ఎంత ప్రమోట్ చేసి ఎంత ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తాం అన్న దాన్ని బేస్ చేసుకుని దాని రిజల్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడు యాక్టర్గా జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడ స్టార్ట్ అయ్యి ఈరోజు హ్యాండ్లో ఒక 5 సినిమాలతో రెడీగా ఉంది. అంటే ఐఎమ్ లక్కీ ఎనఫ్ దట్ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు ఖాళీగా లేదు. దెర్ ఈస్ ఏ కన్సిస్టెంట్ గ్రోత్. యాడ్స్ పరంగా చూసుకున్న ఒక మీకు తెలిసిన ఒక 80 యాడ్లు చేసుకుంటాం. వెబ్ సిరీస్లో ఒక 6 చేసాం. సో కన్సిస్టెంట్ చిన్న గ్రోత్ అలా ఉంది. అంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ లేదు. మేబీ ఇలా వెళ్తుంది, ఇలా స్టాక్ మార్కెట్లో చూసినట్టు కిందకి పైకి వెళ్ళి ఈ డాట్ మాత్రం ఈ పైకి వెళ్తుంది. దట్ కన్సిస్టెంట్గా స్లోగా అలా వెళ్తుంది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ వాట్ ఐఎమ్ గెటింగ్. గ్రేట్. బట్ ఎనీ డైరెక్టర్స్ విశ్లేషణ, ఈ డైరెక్టర్స్తో లైఫ్ లాంగ్లో ఒకసారి వర్క్ చేయాలి యాక్టర్గా, నన్ను డిఫరెంట్ యాక్టర్గా బేసిక్గా అందరితో మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్ అందరితో చేయాలని అత్యాస అవన్నీ ఉంటాయి.
అందరితో ఉంది. రీసెంట్గా నాకు ఒక చిన్న ఆపర్చునిటీ కలిగింది. ఎలా అంటే దీన్ని నేను పాజిటివ్ వేలో చూసుకుంటున్నాను. సింహ గారి రిసెప్షన్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా రాజమౌళి గారు అక్కడ ఉన్నారు. ఓకే ఓకే. నేను చిన్న ఎగ్జైట్మెంట్లో, ఇది ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, చిన్న ఎగ్జైట్మెంట్లో షేక్ అండ్ ఇవ్వాల హాయ్ షేక్ అండ్ ఇస్తా నుంచున్నా, నాకు మొత్తం అంతా స్లో మోషన్ అయిపోయింది. నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్ గ్రూప్ ఫోటో దిగాలి, స్లో మోషన్ అయిపోయింది. అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు నుంచున్నా. దెన్ ఫార్చునేట్లీ ఆయన చేపట్టి ఇటు రండి అని చెప్పి నుంచోబెట్టి ఒక ఫోటో తీసి, ఫోటో గ్రూప్ ఫోటో దిగమాట. దిగిన తర్వాత ఫోటోని కొద్దిగా క్లోజ్ చూస్తే నా లెఫ్ట్ సైడ్ రాజమౌళి గారు, రైట్ సైడ్ కీరవాణి గారు, మధ్యలో అదేదో ఫిలిం ప్రమోషనల్ షూట్ లాగా అయిపోయింది, అది పిక్ లాగా అయిపోయింది. నా షో ఇన్స్టాలో చూస్తే కూడా టాప్ పిండి పిక్ ఉంటుంది. సో మామూలుగా జనరల్గా విజువలైజేషన్ టెక్నిక్ నమ్ముకుంటుంటాం కదా, ఇలా ఉండాలి అలా అన్ని అంటుంటాం, కానీ అన్ని బ్లడ్ ఇమేజెస్ వస్తాయి, ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇమేజ్ రాదు. వెన్ ఐ సీ ద పిక్చర్, ఓకే ఇది నా మోటివేషనల్ పిక్చర్, ఎప్పుడన్నా లేచి పొద్దున్న ఇలా చూసుకుని ఎస్ ఇక్కడికి వెళ్దాం, ఈ స్పేస్కి వెళ్దాం అనే ఒక చిన్న మోటివేషన్కి విజువలైజేషన్ టూల్ అయిపోయింది ఆ పిక్చర్. ఐ హోప్. బట్ అప్పటికైనా అది డేజావు అవుతుంది సార్, మీకు గుర్తుపెట్టుకోండి, డేజావులా ఉంటుంది ఒక రోజు అది ఎలా చూడేటప్పటికే అది నిజంగా ఎస్ అది మేబీ ఐ ఫీల్ ఎనర్జీస్ నమ్ముతాను నేను. ఏదో మనం ఎక్కడో ఏదో చేస్తుంటాం, ఏదో చేసింది అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది. బ్రో ఆపర్చునిటీ కదండి. నేను ఏదో చిన్న గ్రాటిట్యూడ్ నోట్ మీద వేరే సినిమా చేశాను. ఆ సినిమాలో చేసిన వర్మ అనే ఒక ఏడి తను నా వేరే వాళ్ళ ప్రొఫైల్ అడిగి 4 ప్రొఫైల్లో నాది కూడా ఒకటి పంపించాడు. ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎక్కడో ఏదో చేస్తాం, అది ఇంకో చోట రిఫ్లెక్ట్ అవుద్ది. ఆ రకంగా బ్లెస్సింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఫైనల్లీ హిట్ 3 ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి, మీ క్యారెక్టర్కి ఎంత అప్లాజ్ ఇస్తున్న ఆడియన్స్కి మీ మాటల్లో? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా మంచి రోజుకి ఇంకా నా క్రాఫ్ట్ నేర్చుకుంటూ ఉంటాను, ఇంకా బెటర్గా చేస్తుంటాను. యాజ్ ఎ సెట్, యాజ్ అన్ యాక్టర్ నేను ఎంటర్టైన్ చేయడానికి, ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తుంటాను. దిస్ ఈస్ వాట్ ఐ కెన్ ప్రామిస్. కీప్ లవింగ్ మీ, కీప్ సపోర్టింగ్ మీ. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియల్లీ, అంటే మీ జర్నీ చూస్తుంటే నాకు చాలా చూడబోతున్నారు. వెరీ స్టార్ట్ మెల్లమెల్లగా ప్రతిదీ అచీవ్ చేసుకుంటూ. థ్యాంక్ యూ. ఏదో రోజు మీరు అనుకున్న స్టేజ్లో మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకున్నాం. సో గైస్, మీరందరూ కూడా ఇఫ్ ఇన్ కేస్ హిట్ 3 మిస్ అయితే మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా థియేటర్కి వెళ్ళండి, అండ్ మీరందరూ కూడా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.